ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఈరోజు అయితే అమావాస్య గురించి చెప్దామని వీడియో పెడుతున్నాను. ఈ అమావాస్య అనేది ఏంటంటే శక్తివంతమైన అమావాస్య అంట. ఈ అమావాస్యకి ఏమేమి చేసుకోవాలా, మళ్ళీ నరదిష్టి, ఇంట్లో ఉన్న దిష్టిలు అన్నీ, ఆగ్రహాలన్నీ బాగలేకపోయినా ఎలా చేసుకోవాలి, అమావాస్యకి ఏం చేసుకుంటే మనకు కలిసి వస్తుంది అనేది, ₹1 మిగలద్దు అనేది చెప్దాం అనుకుంటున్నాను నేను. అంటే నరదిష్టి మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అట్టపోయినా ఏదైనా మన మీద కానీ ఇంటి మీద కానీ బాగున్న వాళ్ళు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దిష్టి అనేది పోవాలంటే దానికి ఏం పరిష్కారం చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. చాలామంది అయితే గుమ్మడికాయ తెచ్చుకుంటారు. తెచ్చుకొని దానికి పసుపు పూజించుకొని బొట్లు పెట్టుకొని వాటికి కట్టుకుంటారు. కొంతమంది అయితే గుమ్మడికాయలు దొరకని పరిస్థితుల్లో ఏం చేస్తారంటే టెంకాయ తెచ్చుకుంటారు. టెంకాయ తెచ్చుకొని ఇంటి ముందు ఇంటి వెనక దిష్టి తీసుకొని కొట్టేస్తారనమాట. అది కూడా సగం దిష్టి బాద్ది. సగం మంది ఏంటంటే ఇప్పుడు నిమ్మకాయలు 2 నిమ్మకాయలు తీసుకోండి ఫ్రెండ్స్. నిమ్మకాయలు 2 నిమ్మకాయలు తెచ్చుకొని ఒక నిమ్మకాయకి ఎర్రటి కుంకుమ ముద్దలా చేసి ఒక నిమ్మకాయ చుట్టూ పూసి పెట్టండి, ఎర్రంగా చేసి పెట్టుకోండి. ఇంకొక నిమ్మకాయ బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గుతో నూరి ఆ నిమ్మకాయ నల్లంగా చేయండి, నలుపుగా చేసుకొని ఈ నిమ్మకాయని ఎర్రంగా చేసి పెట్టుకొని సంధ్యాలప్పుడు 3 గంటలప్పుడు ఇంట్లో దిష్టి తీసుకొని ఏ రూమ్లో ఆ రూమ్లో తిప్పుకొని చేతితో పట్టుకొని తిప్పుకొని వాయిట్లో తీసుకొని దూరంగా పడేయండి. ఇంకా చాలా చాలా మంచిది. మీకు ఏదైనా కష్టాలు ఉన్నా, ఒకరికొరికి మొగుడు పిల్లలకు పడకపోయినా, గొడవలు వస్తున్నా, ఏదన్నా అడ్డంకులున్నా, ఆ నుంచి దిష్టి ఎక్కువగా ఉన్నా మనకి ఆడదనమాట, గొడవలు అన్నీ వస్తాయి. దిష్టి కావాలంటే ఇలా చేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అదొకటి ఫ్రెండ్స్. ఇంకోటి ఉంది, ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు కూడా తీసుకొని ఈరోజు ఏంటంటే చాలా మంచిది అమావాస్య రోజు అనేది ఉప్పు కానీ కొనుక్కొచ్చుకుంటే, ఉప్పు కూడా కొనుక్కొచ్చుకోండి. ఒక ప్యాకెట్ అయినా 2 ప్యాకెట్లే, చాలా చాలా మంచిది. ఈరోజు ఏంటంటే అమ్మకి ఇష్టమైందనమాట, లక్ష్మీదేవికి ఇష్టమైన పీకారమైన అమావాస్య అనమాట. ఈ అమావాస్య రోజు ఏంటంటే ఉప్పు ప్యాకెట్ కూడా ఒకటి కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ ఉప్పుతోనే ఉంటుంది కదా లోపల ఎప్పటి నుంచో ఉప్పుని తీసుకొచ్చుకొని అది ఇల్లంతా తీసుకొని బయట తీసుకొని ఎత్తుకొని కాలాలు వేయండి. అది కూడా మంచిదేని, ఇంకా దిష్టి ఉన్నా కూడా పోద్ది అనమాట. నేనన్నీ మంచిగా బాగా నాకైతే నాకు తెలుసు కాబట్టి చెప్తున్న ఫ్రెండ్స్. అమావాస్య రోజు ఏం చేసుకోవాలి, ఏం చేసుకోకూడదు అని ఏం లేదు. దేవుడికి ఇల్లు కూడా దుడుచుకోవచ్చు ఫ్రెండ్స్, ఇల్లు దుడుచుకోవచ్చు. దేవుడికి దీపారాధన కూడా చేసుకోవచ్చు. కొంతమంది అంటే గిలిగిలిగా ఉంటారు, అమావాస్య రోజు ఏంటబ్బా పటాలు దీపారాధన చేసేది అది అనుకోకూడదు. దీపారాధన ఇల్లు దుడుచుకోవచ్చు, దీపారాధన కూడా చేసుకోవచ్చు. ఇంకా చాలా మంచిది దీపారాధన చేసుకున్నా కూడాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు మనం నలుగురు చూడలేకుండా పచ్చగా ఉన్నా కూడా తట్టుకోలేనంతలో అక్కడ దిష్టిలు కూడా బాతాయి. అదొకటి చేయండి. ఇంకో ఫలితం ఏంటంటే లవంగాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, లవంగాలు తెలుసు కదా, ఆ లవంగాలు ప్యాకెట్ తెచ్చుకొని ఒక్కటన్నా ఈరోజు తినాలన్నమాట. ఈరోజు ఒక్కటన్నా లవంగా కానీ తింటేనంట మనకు ఆరోగ్యం చాలా చాలా మెరుగుపడద్దంట, చాలా చాలా బాగుంటుందంట. ఒకవేళ మన మీద ఉండే దృష్టి కూడా తొలగిపోద్దంట. నాకు తెలిసిన ఈ అమావాస్య రోజు నేను చెప్పిన అన్ని చెప్తున్నాను, తప్పకుండా పాటించండి. మీకు అందరికీ మంచి జరగద్ది, మేలే జరగద్ది. సరేనా ఫ్రెండ్స్, బాయ్. అందరికి చెప్పాలి కాబట్టి చెప్పాను. ఇంకా నాకన్నా ముందు చాలామంది వీడియోలు పెట్టేస్తున్నారు, ఇప్పుడు చూసేసి ఉంటారు కూడా. మంచి మంచి ఫలితాలే చెప్పాను నేను. సరే, నా వీడియో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. సరేనా, బాయ్.